అందరికీ నమస్తే అండి. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ వలన వైసీపీకి ముప్పు ఎక్కడైనా ఉందా, ఇదంతా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలా సింపుల్గా స్ట్రైట్గా చెప్పేస్తున్నా. 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వైసీపీకి టీడీపీకి గట్టి పోటీ. ఈవెన్ కాంగ్రెస్ గెలిచినా ఆశ్చర్యపోక్కర్లా. రెండు నియోజకవర్గాల్లో, ఒకటి సింగనమల, 2 చీరాల. సింగనమల నియోజకవర్గంలో ఆయన శైలజనాథ్ గారు పోటీ చేస్తున్నారు. సో అక్కడ టఫ్ పోటీ ఉంది, అక్కడ ముక్కోన పోటీ ఉంది, చాలా టఫ్గా ఉంది, హోరాహోరీగా ఉంది. మేబీ అవకాశం ఉందంటున్నారు. కానీ నేను అనుకోవడం అయితే అక్కడ వైసీపీ ఓట్లు ఈయన చీల్చేస్తారు శైలజనాథ్ గారు. కొంత టీడీపీకి అక్కడ ప్లస్ ఉండొచ్చు, బండారు శ్రావణి గారు అక్కడ గెలిచే అవకాశం ఉండొచ్చు. ఇక రెండోది చీరాల నియోజకవర్గం. చీరాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం గారు వైసీపీలోకి రావడం, ప్లస్ ఆమంచి కృష్ణమోహన్ గారికి మధ్యలో పర్చూరు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. సో ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ గారి మీద ఒక సింపతి ఉంది. ఆయన కూడా దాన్ని పొలిటికల్గా యూజ్ చేసుకొని ఒక నెల రోజుల నుంచి విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో చీరాల నియోజకవర్గం కూడా ముక్కోన పోటీ జరిగింది. ఈ ముక్కోనపులో ముగ్గురికి కూడా జస్ట్ 1% ఓట్లే తేడా ఉంది. ముగ్గురికి కూడా 1% అలాగే ఓట్లు తేడా ఉంది. సో పోల్ మేనేజ్మెంట్లో కరణం గారు ప్లస్ ఎంఎం కొండయ్య గారితో పోలిస్తే ఆమంచి కృష్ణమోహన్ గారు స్ట్రాంగ్. అలాగే అక్కడున్న బలమైన కొన్ని వర్గాల సపోర్టు ఇప్పుడు కృష్ణమోహన్ గారికి ఏమో ఎస్సీలు, ముస్లిమ్స్, మత్స్యకారులు అటువైపు పట్టుంది. కరణం వెంకటేష్ గారికేమో ఆర్యవైశ్య కమ్యూనిటీ ప్లస్ ఇతర వర్గాలు ప్లస్ ముస్లిమ్స్, ఎస్సీల్లో కొంతమేరకు పట్టుంది. ఎంఎం కొండయ్య గారికేమో యాదవ్ కమ్యూనిటీతో పాటు పార్టీకి సాంప్రదాయబద్ధంగా ఉన్న దేవాంగ పద్మశాలిస్లో కొంత పట్టుంది. ఇలా ఎవరి బలాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ముగ్గురికి కూడా 1%, 1.5% తేడా ఉంది. సో ఈ ముక్కోణంలో ఆమంచి కృష్ణమోహన్ గారికే కాస్త లోకల్లో బాగా బూత్ లెవెల్లో పట్టుంది కాబట్టి ఆయనకే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆయన గెలిచిన ఆశ్చర్యపోకర్లా. ఇక ఈ 2 సీట్లు తప్ప మిగిలిన చాలా చోట్ల వైసీపీకి ముప్పు ఉంది. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గం ఉంది. అక్కడ వైసీపీలో ఉన్న ఆలపాటి నరసింహమూర్తి గారు కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు ఎక్కడో దగ్గర కొట్టుకుంటున్నారు. ఈవెన్ నిన్న కూడా ఆ కొప్పాగూడెంలో కొట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళని వైసీపీ వాళ్ళు కొట్టారు, గొడవ జరిగింది. అంతకుముందు గోపన్నపాలెంలో గొడవ జరిగింది, అంతకుముందు ముండూరులో గొడవ జరిగింది. అంటే వారంలో 2-3 రోజులు ఎక్కడో దగ్గర గొడవలు జరుగుతున్నాయి దెందులూరు నియోజకవర్గంలో. అంటే వైసీపీ కాంగ్రెస్ని అంత సీరియస్గా తీసుకుంటుంది. సో వాళ్ళు ఒక 10,000 ఓట్లు చీల్చేసినా లేదా ఒక 5,000 ఓట్లు చీల్చేసినా అవన్నీ వైసీపీ ఓట్లే. సో అందుకని దెందులూరులో కాంగ్రెస్ వలన వైసీపీకి ముప్పు ఉన్నట్టే లెక్క. అలాగే చింతలపూడి, ఆ పక్కనే ఉన్న చింతలపూడి ఎలీజా గారు వైసీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తున్నారు. ఆయనకు ఒక 6-7 ఓట్లు వచ్చాయనుకోండి. సో అది కూడా ఒక ముప్పే. అలాగే పూతలపట్టు కావచ్చు, చాలా నియోజకవర్గాల్లో అదే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పు ఉంది కాంగ్రెస్ పార్టీ వలన, కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు వలన. అలాగే బాపట్ల ఎంపీ సీటు, కడప ఎంపీ సీటు, తిరుపతి ఎంపీ సీటు, రాజంపేట ఎంపీ సీటు, ఇలా కొన్ని పార్లమెంటు సీట్లలో కూడా తెలుగుదేశం వైసీపీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున స్ట్రాంగ్ అభ్యర్థులు ఉన్నారు, బలమైన నాయకులు ఉన్నారు. సో ఆ ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు చీల్చేసి వైసీపీకి ముప్పు ఉందన్నమాట. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. ఈ రెండిట్లో ఒకటి గెలిచినా ఆశ్చర్యపోక్కర్లేదు, గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చాలా చోట్ల వైసీపీ ఓట్లు చీల్చేసి ఎంతో కొంత టీడీపీకి అనుకూలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇంకొంచెం డీటెయిల్గా నేను మళ్ళీ ఇస్తాను. థ్యాంక్ యూ.